ఓకే. 'గుణశేఖర్' గారి 'యూఫోరియా' మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఫిబ్రవరి 6థ్ నాడు వస్తుంది ఈ సినిమా. ఏమీ లేవు. 'సారా అర్జున్' ఒకటి ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 'దురంధర్' కమింగ్ అండ్ ఆల్సో ఏమో తెలీదు గానీ, నాకైతే మాత్రం ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఏమీ లేదు. యూ హావ్ 'భూమిక చావ్లా' గారు ఇన్ దిస్ మూవీ. ఏమో చూద్దాం. ఫస్ట్ అయితే చూసేద్దాం. 'గౌతమ్ మీనన్' గారు ఉన్నారా ఈ సినిమాలో? తెలీదు. మర్చిపోయినా మొన్నప్పుడు టీజర్ చూసిన మర్చిపోయినా. ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో యాహ్! లెట్స్ వాచ్ 'యూఫోరియా'. 'యూఫోరియా' కొడితే 'యూఫోరియా' సీజన్ 3 ట్రైలర్ వస్తుంది. సూపర్. హుహు. అమ్మా నాన్నలు మనతో పాటే కలల్ని కూడా కనేస్తుంటారు. ఆ ఓకే. ఇన్ఫ్లుయెన్స్తోనే ఏమో నాకు చిన్నప్పటి నుంచే ఒక ఆమ్రపాలిలానో స్మితా సబర్వాల్ లానో యంగ్ సివిల్ సర్వెంట్ అయిపోవాలని ఉండేది. ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాను. ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. ఓకే. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ హైకోర్టులో దాఖలైన తాజా పిటిషన్ ప్రకారం ఒక మహిళ తను చేసిన నేరానికి తన మీద తానే కేసు వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓకే. వాట్? ఖచ్చితంగా హత్య కేసే. కొడుకునో కూతుర్నో భర్తనో చంపేసి ఉంటుంది. హౌ ఓల్డ్ ఆర్ యు టర్నింగ్? We're all just 17. ఏజ్ లోనే మేము కాస్త లెస్. మిగతావన్నీ అయినా మాకు. ఓకే. డ్రగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అమ్మాయిని ట్రాక్ చేశారు. ఓకే. So the minor crime rate is increasing day by ఏ day. ఒరే. What is the take of the police department on it? వా గౌతమ్ మీనన్ ఉన్నాడు. POCSO Act read with section 5G. So do you support? పాక్సో యాక్ట్ పవర్ ఏంటో చూపిస్తామంటున్నారు పోలీస్ కమిషనర్ జయదేవ్ నాయక్. ఏందన్నా గిట్ల జరిగింది? పాక్సో అంటే పెద్ద పరిశ్రమే అన్న. ఓకే. బ్రో వాట్ ద హెల్? ఆ తల్లిని తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. వాడు మామూలు మనిషిని చేయడం దేవుడు ఎరుగు. తిరిగి వాడి చుట్టూ ఉన్న వాళ్ళని చంపే పరిస్థితి తీసుకురాకు. రాక్షసులమ్మా. ఎటో పోతుంది. వాడిని కన్ని తప్పు చేశాను. కడుపులోనే చదివేసి ఉంటే బాగుండేది. ఓకే. ఫిబ్రవరి 6th 2026. ఇంట్రెస్టింగ్. రియల్లీ ఇంట్రెస్టింగ్. అంటే లైక్ బేసికలీ ఇదేదో ఎగిరిపోయింది. బట్ అంటే బేసికలీ అమ్మాయి ఆ పార్టీకి వెళ్తుంది. పార్టీకి వెళ్ళిన తర్వాత దే మేక్ హర్ చేసి ఉంటారు. లైక్ డ్రగ్స్ ఇచ్చి ఉంటారు. సో ఆమెకి తెలియకుండానే సంథింగ్ హ్యాపెండ్ అండ్ మేబీ సెక్షువల్ అసాల్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత బయటకు తెలిసి ఉంటుంది. చాలా పెద్దది జరిగి ఉంటుంది. అండ్ పాక్సో యాక్ట్ అనేది ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఫిల్మ్స్ ఆర్ యూజింగ్ దిస్ అండ్ ఎక్కువ అవేర్నెస్ పెంచుతుంది. అది హ్యాపీ అబౌట్ ఇట్. చూడాలి దీన్ని. మంచి యూనిక్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుందని చెప్పేసి ఉంది. నాకు ఓన్లీ మైనస్ కొట్టేది ఏంటంటే సినిమాటోగ్రఫీ ఏంటబ్బా అనిపిస్తుంది. లైక్ బడ్జెట్ తెలుస్తుంది నిజంగా. లైక్ ఫీల్స్ లైక్ ఆ ఎడిటింగ్ కూడా కొంచెం ఏంది ఎడిటింగ్ అనిపిస్తుంది. లైక్ యూ కెన్ సీ దట్ ప్రొడక్షన్ క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి. నో ప్రాబ్లం. దానికి మంచి రైటింగ్ ఉంటే హ్యాపీ వీ కెన్ ఈజీలీ వాచ్ ఇట్. నో ప్రాబ్లం అబౌట్ ఇట్. బట్ యా ఇదే బేసిక్లీ వీళ్ళు పిల్లలు బాగా బలిసి ఉన్నోళ్ళు బలిసి లేని వాళ్ళు కూడా ఈ మత్తులకి అలవాటు పడి అమ్మాయిల్ని ఎలా వాట్ యు కాల్ ఇట్ దీన్ని చేస్తున్నారని చెప్పేసి కరెక్ట్గా నా పదం రావట్లేదు. వాట్ ఈస్ ఏ సెక్షువల్ అసాల్ట్ అవన్నీ బాగా జరుగుతుంది. లిటరల్గా ఇది ట్రూ ఇన్సిడెంట్. నేను ఒక మాట చెప్తాను. మొన్న నేను బయట న్యూ ఇయర్ పార్టీస్లో బాగా వినిపించే పేరు మాత్రం కోరమంగళ. మన బెంగళూరులో జరిగే దగ్గర కోరమంగళలో చాలా పెద్ద ప్రతి ఇయర్ అవుతుంది. ఆడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా సోయి లేకుండా ఇట్లా పడితే అట్లా ఉంటారు అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటివి ఎన్నో జరుగుంటాయి. బయటికి రావు. బయటికి ఏంటి అమ్మాయిలకే తెలుసో లేదో కూడా తెలియదు. అట్లా అంత దారుణంగా జరుగుతుంటాయి అనమాట. సో అట్లాంటి వాటిని వీళ్ళు బాగా చూపిస్తే హ్యాపీయే. అండ్ మేబీ what do you say, సారా అర్జున్ క్యారెక్టర్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆమె మీదనే మేబీ అసాల్ట్ అయి ఉంటుంది, తెలియదు నాకు. అండ్ భూమిక చావ్లా విల్ బీ ద వాట్ యు సే ఎవరైతే అసాల్ట్ చేసినో వాళ్ళ అమ్మ. సో షీఈ్ ఈ షార్ట్ బ్రో నిజంగా ఈ షార్ట్ అయితే మాత్రం నాకు ఒకటి సార్ అమ్మ బాబాయ్ ఇటో పోయింది ట్రై ఇది రియలీ డార్క్ రియలీ డిస్టర్బింగ్ షార్ట్. అది చాలా ఏం చూపెట్టకుండానే చాలా చూపించేసిండు. అమ్మో చాలా కష్టం అది. సో రియలీ ఎక్సైటెడ్. చూద్దాం. లెట్స్ హోప్ ఇది బాగుండాలని చెప్పేసి. ఐ థింక్ వీళ్ళు మత్తులో వెనక జరుగుతున్నట్టు అనిపిస్తుంది. రియలీ హోపింగ్ ఇట్స్ అ గుడ్ మూవీ.
ఇంకేం వద్దు, February 6th నాడు ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందని అసలు కింద కామెంట్స్లో అయిపోయి. బాయ్.